ఈ రొయ్యల టమాటా. అయ్యా అంజలి, ఆకలి అవుతుందా? అన్నం ఎత్తు. నాకు అసలే రొయ్యల టమాటా అంటే మస్తు ఇష్టం. కడుపు నిండా అన్నం తింటా. దా. ఏమైంది అంజలి? మందలిచ్చేది నిన్నే. దా అన్నం ఎత్తు, ఆకలి అవుతుంది. మళ్ళీ పొలం కాడికి పోవాలి. అంజలి, అక్క చెవులు గిట్ల వినిపిస్తలేమేంది? అంజలి, నీతోనే నేను మాట్లాడేది. దా అన్నం ఎత్తు, ఆకలి అవుతుంది నాకు. అంజలి, అంజలి. అరే ఇదేంది? పిలుస్తా అంటే పోతాంది, సప్పుడు ఎత్తలేదు. పొద్దున ఏమన్నా తక్కువ ఇచ్చింది అయింది? నేను అన్ని బరాబరే ఇచ్చిన కదా కొనుకొచ్చి. మా అత్తమ్మేది? ఫోన్లో మాట్లాడుతాను కదా బయట. అత్తమ్మా. అగో, నువ్వు ఊకే గిట్ల ఫోన్ చేయకు. మన పెళ్లి గురించి నా బిడ్డ నొప్పించే ప్రయత్నంలోనే నేనున్నా. నువ్వు ఇట్లా ఫోన్ చేస్తే దానికి కంటపడితే అత్తమ్మా మళ్ళీ చెప్తా. అయ్యో, ఫోన్ మాట్లాడతాను అత్తమ్మా. ఏం కత్తి గాని అన్నం తిన్నావా? లేదత్తమ్మా, అన్నం తినలే. అంజలిని అడిగిన అన్నమేమని, కానీ ఆమె నాతో మాట్లాడతలేదు. నేను మందలిచ్చినా కూడా సప్పుడు ఎత్తలేదు. అడుగుతానా అని చెప్పి సప్పుడేక ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏమైందత్తమ్మా? ఏమన్నా ప్రాబ్లమా? అయ్యో ఏం లేదు బిడ్డ. ఏముందో నేను కనుక్కొని చెప్తుంది. సరే అత్తమ్మా, కొంచెం తెలుసుకొని చెప్పారు మరి. సరే, నేను అన్నమేనా? సరే అమ్మ. సరే, నాకు అర్జెంట్గా ఫోన్ మాట్లాడేది ఉంది, నువ్వు వేసుకోపో. ఇవి ఒకసారి వేసుకో బిడ్డ. మాట్లాడేది ఉంది, ఏమనుకోకు. అయ్యో పర్లేదు. అంజలి, నేను అన్నం తినేసా, పొలం కాడికి పోతానా. నేను వచ్చే వరకు టైం పడుతుంది కావచ్చు. నీకు రాందేమని తీసుకురావన్నా? అవసరం లేదు. ఏమైంది అంజలి? నాతో ఎందుకు మాట్లాడతలేవు? నేనేమన్నా అన్నానా నిన్ను? లేకుంటే పొద్దున్న నువ్వు తెమ్మన్న సామాన్లల్లో ఏదైనా తక్కువ తెచ్చిందా? ఏమన్నా ముఖం మీద తిట్టు అంజలి, కానీ ఇట్లా నువ్వు మాట్లాడుకుంటుంటే నాకు మంచిగా అనిపించలేదు. చెప్పు అంజలి, నేనేమన్నా అన్నానా? నువ్వేమన్నా అన్నావని నేను చెప్పినా? నాకేం అవసరం లేదని చెప్పినా కదా, పో ఇక్కడ నుంచి. అట్లా కాదంజలి, ఒక్కసారి నేను చెప్పే. అత్తమ్మ, అంజలికి ఏమైంది? నేను మందలిస్తా అంటే కూడా సప్పుడు చేయకుండా పోతాంది. ఏం చెప్పమంట వాళ్ళుడు, మా బాధలు మాకున్నాయి. అయినా నీకెందుకు? నువ్వు పోయి నీ పని చూసుకో. అట్లా అంటారైంది అత్తమ్మ? అంజలి బాధ నా బాధ కాదా? మీ బాధ నా బాధ కాదా? చెప్పండి అత్తమ్మ, అసలు ఏమైంది? ఏమని చెప్పమంట వాళ్ళుడు? ఇక నువ్వు చెప్పమంటున్నావు కాబట్టి చెప్తున్నా అల్లుడు. అంజలికి రీల్స్ చేసుడంటే మస్తు ఇష్టం. ఏదో రీల్స్ చేసి మంచిగా ఫేమస్ అయ్యి నీకు చేదోడు వాదోడుగా ఉందాం అనుకున్నది. కాకపోతే దాని ఫోను మంచిగా లేదు. ఆ ఫోన్లో రీల్స్ చేసి పెడితే అసలు వ్యూసే పోతలేవు. ఫోన్ మంచిగా క్లారిటీగా ఉంటేనే కదా వ్యూస్ పోయేది. మరి ఇప్పుడు ఫోన్ కొందామంటే ఐఫోన్ 2 లక్షలు ఉన్నది. గంత డబ్బులు పెట్టి ఫోన్ ఎట్లా కొనేది అని మస్తు బాధపడుతుంది అది. ఏందత్తమ్మా, ఒక్క ఫోను 2 లక్షలా? అంతగానే ఉంటది అత్తమ్మా ఆ ఫోన్లా? అయ్యో, ఐఫోన్ అంటే నీకు తెలియదా? యాపిల్ ఫోను. ఏమో అత్తమ్మా, నాకు గవ్వని ఏం తెలుసు. నాకు ఫోన్ అంటే ఫోన్ వచ్చినప్పుడు పచ్చబట్టను వత్తాలి, ఫోన్ బంద్ చేసినప్పుడు ఎర్రబట్టను వత్తాలి, గివ్వే తెలుసు. కానీ ఒక ఫోన్ మీద 2 లక్షలు అంటే నాకు తెలియదు అత్తమ్మా. అయ్యో అల్లుడు, ఇంకా ఫోన్లో వీడియోస్ దిస్తే మస్తు క్లారిటీతో వస్తాయి. మంచిగా వ్యూస్ పోయి పైసలు మంచిగా సంపాదించుకోవచ్చు. కెమెరాలో దిస్తే ఎట్లొస్తాయి గట్లొస్తాయి. అవునా? కానీ ఒక్క ఫోన్ మీద 2 లక్షలు అంటే కష్టమే కదా అత్తమ్మ. 2 లక్షలు పెడితే ఇక్కడ గుంట జాగ్రత్త అత్తమ్మ మన ఊర్లో. అది 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత 7-8 లక్షలు అవుతుంది. ఫోన్ మీద గన్ని ఎందుకు అత్తమ్మ పెట్టుడు? అయ్యో, నువ్వు అన్నది నిజమే అల్లుడు. కానీ దానికి రీల్స్ చేయాలని కోరిక బాగుండే. పోనీ దాని ఆశ తీరదు, ఇంకంతే.
అట్లా ఎందుకంటారు అత్తమ్మ, నేను పోయి తీసుకొస్తా తీయర్రి. అయ్యో ఏమద్దల్లుడు, ఇప్పుడే అంటివి 2 లక్షలు పెడితే జాగత్తది అని, మళ్ళీ కొన్నాక 2 లక్షలు ఫోన్కి పెట్టిరని మళ్ళీ మమ్మల్ని అంటే. మిమ్మల్ని అనాలని కాదత్తమ్మ, ఇక ఊరోని కదా, 2 లక్షలు అంటే ఇక్కడ పెద్ద మొత్తం. అది ఒక చిన్న ఫోన్ మీద పెట్టుడు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ సరే అత్తమ్మ, నాకు మీకంటే అంజలి కంటే ఎక్కువేం కాదు. నేను ఇవాళ కరీంనగర్ పోయి గణేష్ గారిని తీసుకొని పోయి నేను కొనుక్కొత్తమ్మ. మీరు అంజలికి చెప్పుర్రి. అయ్యో ఏమద్దల్లుడు, అంజలికి చెప్పా, నువ్వే తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇయ్యి, అది మస్తు సంబరపడుతుంది. సరే అత్తమ్మ, పోయిరా. నేను పోయేస్తా. మీకేమో తీసుకురావాలా అత్తమ్మ? నాకేమద్దల్లుడు, దానికి ఫోన్ తీసుకురా, సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటే గదే చాలు నాకు. సరే అత్తమ్మ, పోయేస్తా. 2 లక్షలు ఐఫోన్ తీసుకొస్తాడు నా బిడ్డకి చెప్తా. అత్తలేదు కిందికి. అగో నువ్వు ఇడేం చేస్తున్నావు? యోగి ఓల పైనకి వచ్చిందే, కుక్కలు ఎగుతాయని కిందికి అంటానా. ఆవులకు నీళ్ళు పెట్టినావా? అయితే కానీ పెట్టినా గడ్డేసినావా? ఈయన ఉన్నావురా. ఏం చెప్తాను? యోగి ఇది పైన లేచింది, కింది కట్టాలని. సరే కానీ పార మన కరీంనగర్ పోదాం. ఇంత అర్జెంట్గా కరీంనగర్ ఎందుకురా? అది ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలరా నా భార్యకు. ఫోనా? ఇంకేంది, పిల్లాడికి ఫోన్ గిఫ్ట్ ఇస్తాడట. మొన్న అంటే కదా బాధపడతాడండి. ఇంకేంది, వాళ్ళ పిల్లకి గిఫ్ట్ అడిగినట్టు ఉంది, ఫోన్ ఇస్తాడు. ఏ పాటి 10,000 కొంటానవా? అట్లేం లేదు కానీ సరే నేను చెప్తా నీకు. కానీ మనం దారిలో పోగా సుమన్ గారి దగ్గర కూడా పోవాలరా. సుమన్ గారి దగ్గర? గాని దగ్గరికి ఎందుకురా? అంటే కొన్ని పైసలు అవసరం ఉన్నాయిరా, అని బదులు అడుక్కొని పోదాంపా. అదేంద్రా, నువ్వే అందరికి అప్పులు ఇస్తావు, వాళ్ళ దగ్గర అప్పుడు తీసుకోండి. అంటే ఫోను 2,50,000 రా, అందుకే. 2,50,000? 2,50,000 ఆ ఫోన్ కి? అరే ఏందిరా, గంత పెద్ద ఫోన్ వాళ్ళని కొనిస్తారా? అంటే అది అడిగిందిరా, దాన్ని అడగక అడిగింది. దానికి ఎప్పుడేం కొనియలే కదా నేను, మళ్ళీ అడుగుతాందిరా ఎందుకు తీ అని చెప్పి ఫోన్ కొనిచ్చిన. ఆయన అట్ల పైసలు వచ్చిన తర్వాత కట్టుకుంటా తీరా, నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నా? అరే గట్ల కాదురా, వాళ్ళు ఏదో అడుగుతారు, అడిగినంత మాత్రాన్ని కొనిస్తావా? ఏదో చిన్న పడితే కొనియాలి, సర్ది తెప్పుకోవాలి, అంతా లక్షలు పెట్టి ఫోన్ కొంటారా? ఒక్కసారి కొనిస్తుంటది కదా గుర్తుగా. ఇక బాగా రేట్ ఫోన్ కాబట్టి నేను కొనిచ్చిన అని చెప్పి జాగ్రత్తగా కాపాడుకుంటది. ఆయన ఎందుకు తీరు ఇప్పుడు అట్ల పైసలు వచ్చినా కట్టుకుంటా అంటాను కదా. పోదాం, నీకు ఎందుకు అవన్నీ? ఫస్ట్ టైం అప్పు చేస్తున్నాం, ఒకసారి ఆలోచించు. ఏం కాదు స్వాతి, నేను చెప్తానే ఉన్నా కదా, అప్పు చేసుడు కొత్త కావచ్చు కానీ నాకు కట్టుకునే ధైర్యం ఉన్నది, నేను కట్టుకుంటా. కానీ ఆయన మీకు ఎందుకు ఇవన్నీ? నేను కట్టుకుంటా కదా. అరే నువ్వు ఇప్పుడు నాతో అత్తను అత్తలేవా? సరే తీరా, ఎందుకు కోపడతావు? కానీ మరి అత్తపా స్వాతి పోయి అత్తాగా, ఆవుల కాడ ఉండు మరి. చూసుకో జరా, పారా పోయేద్దాం. పెద్ద గిఫ్ట్ ఇస్తాను కదా ఫస్ట్ టైం. మరి ఏం చేయాలి? 2,50,000 అంటే బాగానే. ఏమైందమ్మా? ఐఫోన్ తీసుకొస్తాడు అంటివి, ఇంకేది? అరే కరీంనగర్ పోయి తీసుకొస్తా అని చెప్పిండే నాతోటి, మరి ఇంకా అత్తలేడు. వాళ్ళ ఫ్రెండ్ అదే గణేష్ను కూడా తీసుకొని పోయి అత్తా అన్నాడు. ఏమో అమ్మా, నాకైతే నమ్మకం లేదు. ఆ బాదం పిస్తా దగ్గరనే పీసిరితనం చేసిండు ఆ కంజూస్ గాడు. ఇక ఈ ఫోన్ తెమ్మంట తీసుకొస్తాడా? అయ్యో నువ్వే ఇచ్చినావు కదా ఈ ఐడియా, మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు. తెచ్చేదాకా ఓపి పట్టరాదు? అవునమ్మా, నేనే ఇచ్చిన ఐడియా. కనీసం ఇట్లా చేస్తానన్నా తీసుకొస్తాడా అనుకున్నా, కానీ నాకేం తెలుసు ఎంత చేసినా కూడా తీసుకురాడని. మరి లేదే, పక్కా తీసుకొత్తమ్మా అని చెప్పిపోయింది నాతోటి. తీసుకొస్తాడు, నాకైతే నమ్మకం ఉంది. లేదమ్మా, నాకైతే అస్సలు నమ్మకం లేదు ఆయన ఫోన్ తీసుకొస్తాడని. మన బతుకులు ఎప్పటికింతే, ఎప్పుడు మారే. అరే హే అంజలి అంజలి ట్రై, అడు చూడు అడు చూడు. అగో నేను చెప్తే ఏమన్నావమ్మా? ఆయన చూడు అట్టి చేతులతోనే వచ్చిండు. ఐఫోన్ ఏది? నేను తేడు అనగా కూడా నువ్వే అట్టిగా టైం వేస్ట్ చేసినావు. పాయిగా పోదాం, ఏమున్నావు ఈడ? అయ్యో అల్లుడు, ఎంత పని చేసినావు. నా కూతురు దగ్గర నువ్వు ఫోన్ తీసుకొస్తావని పెద్ద బిల్డప్ ఇచ్చిన, నువ్వేమో నా ఇజ్జత్ అంతా తీసి పడేసినావు. చేత కాకపోతే కాదని చెప్పచ్చు కదా అల్లుడు. అయ్యో పా బిడ్డ.
అయ్యో అల్లుడు అడగంగానే తీసుకొచ్చిండే. అమ్మ చూడు కలర్ కూడా ఇంత మంచిగా ఉందా. చాలా బాగుంది బిడ్డ. ఇప్పుడు చూడమ్మా రోజు ఫోటోలు దిగుతా, రోజు రీల్స్ చేస్తా, రోజు పోస్ట్ చేస్తా. నెల రోజులల్లా 1,00,000 మంది ఫాలోవర్స్ ని సంపాదిస్తా చూడమ్మా నేను. నెలిందే వారం రోజులనే అవుతారు. నీ అందమే ఉన్న తక్కువనానే. మంచోడు. నా కూతురు అడగంగానే ఫోన్ తీసుకొచ్చి ఇచ్చిండు. చాలా సంతోషం. ఇంకేం లేదు పావే పా పా పోయి రీల్స్ చేద్దాం పా. అత్తమ్మ అది ఆ ఫోన్ తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డా అనేది చెప్పేలోపు వెళ్ళిపోయారైంది వీళ్ళు. ఏం కాదు, ఇక ఫోన్ కొన్న సంతోషంలో ఉన్నారు కదా. సరే నేను మళ్ళీ పొలం కాడికి పోతా. పాపం గణేష్ గారిని అక్కడనే ఉంచి వచ్చిన, ఏమనుకుంటాడో ఏమో వాడు. అమ్మా ఎట్లా వచ్చిందే? నీకేంది ఐఫోన్ తో పోటీ పడుతున్నట్టుంది నీ డాన్స్. అబ్బా మస్తు వచ్చిందమ్మా. ఐఫోన్ మజాక మరి. ఇంకెందుకు రేటు పోస్ట్ చేయి. ఏ పోస్ట్ చేస్తా అమ్మా. ఈ ఏడాది నుంచి వెళ్ళి రోజుకి 2 రీళ్లు పోస్ట్ చేస్తా. మళ్ళా లేకపోతే వ్యూస్ రావు, ఫాలోవర్లు కూడా రారు. ఎందుకు రారే? నీకేమన్నా తక్కువ నానే? ఏ అత్తయ్య అమ్మా, నెల రోజులల్లా మంచిగా రోజు రీల్స్ పోస్ట్ చేసి 1,00,000 మంది ఫాలోవర్లను తెచ్చుకుంటా అమ్మా. మాస్టర్ పో. అగో మా అల్లుడికి మమ్మల్ని మంచిగా చూసుకుంటుండు. నా బిడ్డ ఏది అడిగితే అది కొనిస్తాడు. మొన్ననే 15 రోజులే అయింది ఐఫోన్ కొనిమ్మంటే కొనిచ్చిండు. అది ఇప్పుడు రీల్స్ చేస్తా 1,00,000 ఫాలోవర్స్ కి దగ్గరలో ఉంది. ఇగో మళ్ళీ చేస్తా. అల్లుడు వచ్చండి. ఎవరత్తమ్మ ఫోన్లో? ఎవరు లేదు, బుజ్జి గురించి తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, చెప్తున్నా. అట్లా కదత్తమ్మా, నేను ఎప్పుడు వచ్చినా నేను వచ్చి చూసి మీరు ఫోన్ కడి చెప్తారు, అందుకే అడుగు. అగో గట్ల మాట్లాడుతావు అల్లుడు. గసంటూ ఏం లేవు. నేను అట్లా అంటాను అత్తమ్మ. అయితే మై గాని ఏం చెప్పు, ఇట్లా వచ్చినావు? అయితే అత్తమ్మ, ఫోన్ కొనిచ్చినప్పటి నుంచి అంజలి ప్రవర్తన ఏం మంచిగా లేదు. పెళ్ళైన కొత్తలా నన్ను ఎట్లాగో పట్టించుకోలే. ఇప్పుడు దాదాపు 20-25 రోజులైతుంది పెళ్ళై. కనీసం వంట కూడా వండుతలేదు. ఒక్కరోజు 2 రోజులు అంటే స్వాత వచ్చి వండుతుంది, కానీ ప్రతిరోజు నేను ఆమె దగ్గరనే తింటాను. మన ఇంటికి పార్సల్ కూడా పంపిస్తుంది మీ ఇద్దరు తినడానికి. ఇట్లా కరెక్ట్ కాదత్తమ్మా. వంట వండాలి, భర్తగా నన్ను పట్టించుకోవాలి. మీరేనా చెప్తారని. అవ్వా ఏం తల్లుడు, పెళ్ళి 20 రోజులే అయింది, అప్పటికి ఇట్లా మాట్లాడుతున్నావు? ఇగో నా బిడ్డ అందరి లెక్క కాదు. అది ఇంట్లో పనులు, వంట పనులు, గిగ్గిసొంటి పనులు ఏమీ చెయ్యది. అది ఏదో సాధిద్దాం అనుకుంటుంది. నన్ను సాధించని రాదు, ఏమో అడ్డుపడుతున్నావు. అయ్యో అత్తమ్మ, నేను అట్లంటలేను. ఆమె ఏమైనా చేస్తా అంటే నేను ఖచ్చితంగా ఆమె వెనుకుంటే నేను సపోర్ట్ చేస్తా. కానీ భార్యగా భర్తను పట్టించుకోవాలి. అరే పొద్దున నేను పోయేటప్పుడు నాకు అన్నం కూర వండి సర్ది పెట్టితే నేను ఎంత సంబరపడతా. చిన్న చిన్న కోరికలే. నేను పోయిన తర్వాత ఆమెకి ఏం పని, మొత్తం ఇది చేసుకుంటుంటామానండి. నేనున్నా కూడా నన్ను పట్టించుకోకపోయేసరికి మస్తు బాధ అనిపిస్తుంది అత్తమ్మ. అసలు నేను అంజలిని పెళ్లి చేసుకున్నది, మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నదే ఉమ్మడి కుటుంబం లెక్క ఉండాలి అని చెప్పి. కానీ మీరు లేనప్పుడు నేను ఎట్లున్నానో, మీరిద్దరు ఉండి కూడా నేను ఒంటరిగా నేను అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది అత్తమ్మ. అందుకే అంటున్నా, ప్లీజ్ అత్తమ్మ, నా బాధ అర్థం చేసుకొని ఒక్కసారి చెప్పు అంజలికి ప్లీజ్. అగో అల్లుడు, నువ్వు ఇట్లా మాట్లాడకు. అయ్యో అది చిన్న పిల్లైనా చిన్న చిన్న నేర్చుకుంటది, ఏమో దానికి ఇట్లా మాట్లాడుతుండు. అత్తమ్మ ఇగో మర్చిపోయినా, గా స్వాతి రోజు కూరగాయలు వండుతుంది, నోరంతా చెప్పబడిపోయింది. ఇగో ఇలా చికెన్ అండి తీసుకురమ్మని చెప్పు, సరేనా? సరే అత్తమ్మ. అల్లుడు బాగా ఉక్కపోతుంది, ఏసి. అల్లుడు ఇంట్లో కూర్చొని బాగా బోర్ కొడుతుంది, సీరియల్స్ చూస్తా. టీవీ కొనరాదు? అబ్బా వేడిగా. అల్లుడు ఇగో నీళ్లు చల్లగా లేవు, ఫ్రిడ్జ్ కొని రాదు, చల్లటి నీళ్ళు తాగుతా. అల్లుడు నా బిడ్డ బట్టలు ఉతికి ఉతికి దాని చేతులన్నీ కందిపోతున్నాయి, దానికి వాషింగ్ మిషన్ కొనియ్యవా? మా వాషింగ్ మిషన్ ఎవరాలు బయటికి. అబ్బా పనంతా అయిపోయినాక చల్లబడ్డాక భార్య భర్తలు ఇద్దరం ఇట్లా కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకుంటా ఉంటే ఎంత మంచిగా ఉంటది. ఇంక మాట్లాడతాను గడ్డ చూస్తుంది. గడ్డ చూస్తానవే. అది కాదు కానీ నువ్వు విషయం చెప్పనా? చెప్పు. నువ్వు ఒకటి ఆలోచిస్తున్నావా? అదే ఆలోచిస్తాననే. అది కాదు కానీ రాజుకు పెళ్ళి 20-25 రోజులు అవుతుంది.
రాజు మన ఇంటికానే తింటుండు, మన ఇంటికి నుంచి సర్ది తీసుకొస్తుండు. అంటే అంజలి వంట వండుతలేదా? అంటే వంట వండినా రాజు తింటలేడా? నాకెందుకో ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది అయ్యా. అవునే, నాకు కూడా అదే డౌట్ కొడుతుంది. ఇక మనం అడగలేం కదా, అరే రోజు ఇక్కడనే తింటాను ఇంటికాడ వంటలేరా అని అందాం అనుకున్నా కానీ అట్లా అంటే ఆడేమనుకుంటాడు, మళ్ళీ మీ ఇంటికి రావద్దు, ఇక మీ ఇంటికాడ ఊక తింటానా అని అనుకుంటాడనే నేను సపరేట్కుంటానా. చూద్దాం, ఇక వాడంతా వాడు చెప్పినప్పుడు ఆలోచిద్దాం. అంటే ఇక ఆయన చెప్పేంత వరకు నువ్వు తెలుసుకోవా? ఇంకెన్ని రోజులు మన ఇంట్లో తింటాడు? అరే ఏమైతుంది ఇప్పుడు తింటే, పరాయోడా ఫ్రెండ్ గాడేనే. ఆయన మన ఇంట్లో తింటున్నాడు నా బాధ కాదు. ఆయనకు పెట్టమంటే సంవత్సరం మొత్తం పెడతా. కానీ ఆయన పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఆయనకు ఒక కుటుంబం ఉంటది, వాళ్ళ ఇంట్లో మంచిగా ఉంటాడనే కదా. ఆయన పెళ్లికి ముందు ఎట్లున్నాడు, ఇప్పుడు అట్లా ఉన్నాడు. అదే నా బాధ. సరేనే, నువ్వు అన్నది కూడా మంచిగానే ఉంది, కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు? అగో ఏం చేస్తావు అంటావు? ఏ రాజు సమస్యలు ఉన్నా అంటే మనమే కదా చూసుకోవాల్సింది. నువ్వు మంచి దోస్తువే కదా, వాళ్ళ ఇంటికి పోయి అతను ఏ సమస్యలు ఉన్నాడో తెలుసుకొని వద్దాం. అగో వాళ్ళ ఇంటి పోగానే పోనంటే కాదా మొన్న? అగో ఆ రోజు అంటే ఏదో కోపంలో అన్నా, కానీ ఇప్పుడు పోయి తెలుసుకుందాం నాడు. తెలుసుకుందాం కానీ ఫస్ట్ అయితే మన ఇంటికి పోదా. అగో చీకటి అవుతుంది, పాములు కూడా వస్తాయి. బా. నడుపు. ఇగో రాజేందర్, ఈ మధ్య నా బిడ్డ నన్ను పెద్దగా పట్టించుకుంటలేదు. ఎప్పుడు చూడు ఇన్స్టా అని రీల్స్ అని గదే ముచ్చట ఉంటుంది. అందుకే ఇదే మంచి టైం, దాని మూడు చూసి మన పెళ్లి ముచ్చట చెప్తా. అమ్మ చెప్తా. ఏంది? నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారమ్మా. అవునా? అయ్యో చూడు చెప్పినవే, నీకు చెప్పలేదా 4 రోజులలోనే 1,00,000 మంది వస్తారు అని? ఓ చేసిన అమ్మ, 1,00,000 మంది వచ్చారు. జల్దీనే అయితే. కానీ ఒకటే ప్రాబ్లం అమ్మా. ఏంది? రోజు అందరు మెసేజ్లు ఎత్తారమ్మా. ఇక ఒకడైతే రోజుకో 10-20 మెసేజ్లు ఎత్తాడు. సంపుదండమ్మా వాడు. ఇక రోజుకి 10 ఏది వాడి ఫోటో చూపి. ఇక ఆడపిల్లలు అన్నాక గా మాత్రం రావా అనే మెసేజ్లు. దీనికి ఓ ఇదైతున్నావు. ఏ చూపి చూపి. ఇగో అమ్మా. ఏంది? ఈయన నీకు మెసేజ్ పెడుతుండా? అవునమ్మా. ఏంది నువ్వు చెప్పేది నిజమానే? నిజమేనే. అరే ఈయనకి మస్తు పైసలున్నాయే, ఈయన నీకు మెసేజ్ చేసిపోయిందే. అయ్యో అవునా? నువ్వెందుకంత సంబరపడుతున్నావమ్మా? ఆయన ఏమన్నా మన ఇంటల్లుడు అవుతాడా ఏంది? నాకు ఆల్రెడీ ఉన్నాడు కదా మొగుడు. ఏదో అన్నావు, ఇంటి అల్లుడు ఏదో అన్నావు. ఏమన్నావు? ఆయన ఏమన్నా మన ఇంటల్లుడు అవుతాడా ఏంది? ఎందుకంత సంబరపడతానవా నాన్న? ఎందుకు కాకూడదే? అగో నీకేమన్నా పిచ్చా అమ్మా? ఆల్రెడీ రాజు నేను పెళ్లి చేసుకున్నా కదా, ఈయన ఎక్కడి నుంచి అల్లుడు అవుతాడు? నీ మొహం. రాజుకు విడాకులు ఇచ్చి ఈయనను పెళ్లి చేసుకుంటే ఇంటికి అల్లుడు అవుతాడు. ఏంది విడాకులా? అయినా నేను విడాకులు ఇస్తా అనుడితోనే రాజు ఎందుకు విడాకులు ఇస్తా అంటాడు? ఎందుకు నన్ను వదిలేసుకుంటాడు? అరే స్ట్రాంగ్ రీజన్ ఉంటే విడాకులు ఇట్టే వచ్చతే. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావమ్మా? ఏం లేదే, ఈ అబ్బాయి దగ్గర ఉన్నంత డబ్బు రాజు దగ్గర అయితే లేదు. ఈ ప్రపంచంలో మనం మంచిగా బతకాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా ఉండాలన్నా డబ్బే కావాలి. దానికి కావాల్సినంత డబ్బు ఈ అబ్బాయి దగ్గర ఉంది. ఇగో ఇప్పుడు మెసేజ్ కూడా చూసిన అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా పెట్టిండు. అందుకే ఈ అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకుంటే మన భవిష్యత్తు మంచిగా ఉంటదని చెప్తున్నా. సరే అమ్మా, నా మంచి చెడుల గురించి నాకంటే ఎక్కువ నువ్వే ఆలోచిస్తావు కదా. నీ ఇష్టం, నీకు నచ్చిందే. కానీ విడాకులు అంటే స్ట్రాంగ్ రీజన్ కావాలి కదమ్మా. మరి దానికి నువ్వేమని ఆలోచించుతావే? బా నేను ఏదో ఒకటి మంచిగానే ఆలోచిస్తా గానీ నువ్వైతే ముందు అబ్బాయితో మెసేజ్లు, ఫోన్లు అన్ని మాట్లాడు. అర్థమైందా? లైన్లో పెట్టు. సరే అమ్మా. అమ్మయ్యా, కొత్త అల్లుడు వస్తుండు. ఈ పల్లెటూరు వదిలిపెట్టి సిటీలో పెద్ద పెద్ద బిల్డింగులు, స్విమ్మింగ్ పూల్, అయ్యో సినిమా హాల్స్, అవ్వా. ఇక నెలకి 10,000 కాదు, నా మీద 50,000 ఖర్చు పెట్టుకోవాలి. అమ్మా ఏం చేస్తానవే నువ్వు? కనబడతలేదా అని బట్టలు మడత పెట్టి చదువుతున్నా. అగో గింత నిమ్మలంగా ఉన్నావేందమ్మా నువ్వు అసలు? ఏమైంది ఇప్పుడు? నువ్వు నాకేం చెప్పినవే? ఆయనకు విడాకులు ఇవ్వడానికి మంచి కారణం ఎత్తుకుతా అని చెప్పినావు. ఇప్పటికి 3-4 రోజులు అవుతుంది చెప్పి. ఇప్పటికేమన్నా ఎత్తికినావా, చేసినావా? ఇగో చూడు. ఏంటి అమ్మా ఇవి? విడాకుల నోటీసే. అబ్బో, నువ్వు ఇంకా కారణం ఎత్తుకుడు దగ్గరనే ఉన్నావు అనుకున్నా. కారణం ఎత్తికినావు, విడాకులకు అప్లై చేసినావు, అవి అచ్చుడు కూడా వచ్చినాయానే. మరేమనుకున్నావు? అయినా ఏం కారణం రాసినావమ్మా నువ్వు? ఎట్రా చెప్తా. ఏందమ్మా అంత ఘోరంగా రాసినావు? ఇగో లాయర్ కాడికి పోయి తొందరగా విడాకులు రావాలంటే ఏం కారణం రాయాలి అని అడిగిన.
ఆయన గిదే చెప్పిండు, గిట్ల రాస్తే తొందరగా విడాకులు ఎత్తాయట, అందుకే గిట్ల రాయించిన. ఏమో అమ్మా, నాకెందుకో మనం తప్పేస్తానం అనిపిస్తుంది. తప్పో ఒప్పో, ఆయన నుంచి విడాకులు కావాలి, విముక్తి కావాలి, అంతే, గిట్ల చేయాలంతే. సరే అమ్మా, నీ ఇష్టం. సరే గాని ఆయన పొలానికని పొద్దుగాల పోయిండు, ఇప్పుడు తిన్నీకి ఇంటికి వస్తాడు, రావంగానే తీసుకెళ్లి చేతిలో పెట్టు. సరే అమ్మా. అమ్మయ్యా, రాజేందర్ సార్కి ఫోన్ చేస్తా. అబ్బా, ఈ కైకిలతోని ఘోరంగా ఇబ్బంది అవుతుంది నిజంగా. అరే చెప్పిన మాట అసలు వినరు. అత్తరు రాగానే గుట్కంటారు, మంద అంటారు, టిఫిన్ అంటారు, ఛాయలు అంటారు. ఛే, అందరితో ఇబ్బంది ఉన్నది. ఆకలి అవుతుంది. ఇవ్వాలని అన్నం కూర రెండేళ్ళలో లేదు. ఊకే స్వాతి ఇంటికి ఏం పోతాం. అంజలి, అవునే, అడుగుడు మర్చిపోయినా, ఇంకా పోరన్ని లైన్ లో పెట్టినావా లేదా? ఏం లైన్లో పెట్టడమ్మా, వాడు ఏమన్నా ఊకే వీడియో కాల్ చేస్తాను, నాకు అంత మంచి అనిపించలేదు. అయ్యో, చూడబుద్ధి అవుతుంది కావచ్చు, అందుకే చేస్తాడు, మాట్లాడరాదు. అందుకే ఏం అంటలేను. ఇంకొకరు అయితేనా ఇప్పటికి ఎప్పుడో తిట్టి ఫోన్ కట్ చేసేదాన్ని, బ్లాక్ లో పెట్టేదాన్ని. అరే, కొద్ది రోజులు ఓపిక పట్టు బిడ్డ, మన లైఫ్ సెట్ అవుతుంది. సరే. అగో ఆయన వస్తుండు, మాట్లాడుకో. ఇక్కడనే ఉన్నారా? అంజలి, ఆకలి తాంది, అన్నమేవా? నేను మళ్ళా పొలం కాడికి పోవాలి, అక్కడ 5 కిలోలు వచ్చిండు, అన్నం ఎత్తురారే. అంజలి, అడిగేది నిన్నే, ఆకలి అవుతుంది, అన్నమేరి ప్లీజ్. అత్తమ్మ, కనీసం మీరే నచ్చి అన్నమే రాదుర్రి. అగో, ఏం మాట్లాడతలేదు అత్తమ్మ. మీరు ఈ రోజైనా ఇంట్లో వండుకున్నారా లేదా? సరే, ఒకవేళ మీరు ఇంట్లో అన్నం వండలే అని చెప్తే నేను స్వాతి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోనే అన్నం తిని మీకు కూడా సర్ది పట్టుకొచ్చుకోండి కదా. కనీసం ఆ విషయమైనా చెప్పలే. ప్రతిరోజు ఫోన్ చేసి చెప్తారు కదా, ఇప్పుడు వండిల్లా లేదా? అబ్బా, ఏదో ఒకటి చెప్పరు కదా అత్తమ్మ. ప్లీజ్ అంజలి, నాకు ఆకలి అవుతుంది, నేను ఆకలికి అసలు తట్టుకోలేను. ప్లీజ్ అంజలి, ఏదో ఒకటి చెప్పుర్రి. అంజలి, అన్న ఒకటి పెట్టిపో బిడ్డ. అమ్మయ్యా, అండిరా, సంతోషం. నేను ఫస్ట్ టైం తింటానా ఇంట్లో అన్నం ఏమి చేత్తోని. మరి మా అత్తమ్మ వండిందో లేకుంటే అంజలి వండిందో. ఏం చెప్తున్నావే? అగో, నువ్వే కదమ్మా ఆయనకు అన్నం ఏమని చెప్పినావు, అన్నం ఇస్తాన్నా. అన్నం తర్వాత ఎద్దు గాని ముందు ఈ విడాకులు నోటీస్ ఇపో. అయ్యో, ఆయన ఆకలి అవుతుంది అన్నాడు కదమ్మా, అసలే పాపం ఆయన ఆకలికి కూడా ఆగడు, తిన్న తర్వాత ఇత్తతి. అబ్బో, ఏందే ఏదో సొంత మొగుళ్ళలాగా ఫీల్ అయిపోతున్నావు. ఆయనకి విడాకులు ఇస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. ఇగో తిన్నాడు అనుకో, మళ్ళీ పొలం కాడికి పోతాడు, ఒక్క నిమిషం కూడా ఉండడు. అందుకే ముందు ఇది, అన్నం తర్వాత ఎన్న తింటాడు. సరే అమ్మా. అబ్బా అంజలి, కొంచెం తొందర రావా ప్లీజ్, ఘోరంగా ఆకలి అవుతుంది. రాజు, ఇదేంది అంజలి, ఇది పట్టుకొచ్చినావు? ఓపెన్ చేసి చదువుకో. ఓపెన్ చేసి చదువుకో అన్న. ఇది ఇంగ్లీష్లో ఉంది అంజలి, నీకు తెలియదా నాకు చదువు రాదని చెప్పి మళ్ళీ ఇది పట్టుకొచ్చినావు? ఏముంది అసలు నిన్న? ఏంటిది ఇది? ఏంటిది అంజలి అసలు ఇది? ఏం లేదు, అర్థమవుతలేదు. చెప్పు అంటే అటు ఇటు చూస్తుంది. చెప్పు అంజలి, అడిగేది నిన్న ఏంటిది అసలు ఇది? అన్నం తీసుకొచ్చి నా చేతిలో పెడతాం అనుకుంటే నీదేదో లెటర్ పట్టుకొచ్చినావు. ఇది ఏంటిదని అడిగితే సప్పుడు ఎత్తలేవు. చెప్పు అంజలి, ఏంటిదో? ఆకలి అవుతుంది ప్లీజ్. అవి విడాకుల నోటీసులు రాజు, నేను నీకు విడాకులు ఇస్తానా. ఏం మాట్లాడతాను అంజలి? జోకులు గిట్ల ఏం చెత్తలేవు కదా? ఏందంజలి? చిచి, అసలు నువ్వు మాట్లాడేది నీకేం అర్థమవుతుందా? విడాకులు ఏంది? విడాకులు జోగులు ఎత్తున్నావు నువ్వు. పోయి అన్నం వేసుకురాపో, నాకు ఆకలి అవుతుంది. రాజు, నేను చెప్పేది నిజమే, నేను నీకు విడాకులు ఇస్తానా. ఏందంజలి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేదు. ఎందుకు నువ్వు అసలు విడాకులు ఇవ్వాలనుకుంటాను? నాకు తెలిసినంత వరకు నేను అసలు నీకేం తక్కువ చేయలే కదా, ఎందుకు ఇవ్వాలనుకుంటాను అంజలి? రాజు, నువ్వు నాకు తక్కువ చేసినావని నేను నీకు చెప్పిన్నా, నేను అట్లా ఏం అంటలేను కదా.
నాకే ఎందుకో నీతో ఉండబుద్ధి అయితే లేదు, అందుకే విడాకులు ఇస్తా అన్నా. ఉండబుద్ధి అయితే లేదా? ఉండబుద్ధి కాకపోవడానికి అసలు నేను నిన్నేమన్నా అంజలి? నాకు తెలిసినంత వరకు నేను నిన్ను కొట్టలే తిట్టలే, కనీసం పల్లెత్తి ఒక్క మాట కూడా అనలే. నీకు నచ్చినట్టే ఉన్నా కదా, నీకు నచ్చినట్టే బతుకుతాను కదా. ఆఖరికి నువ్వు నీ ఒంటి మీద చెయ్యి అన్నందుకు అట్లు కూడా నేను ఎత్తలేను. ఇంకేం చేసినా అంజలి నేను చెప్పు అంజలి ప్లీజ్. నాకు అసలు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటాను? నువ్వు నన్ను వదిలేసిన దానికంటే ఎక్కువ బాధ ఆ కారణం తెలియకపోతేనే వస్తుంది అంజలి నాకు. చెప్పు అంజలి ప్లీజ్, నేనేం చేసినా అసలు నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటానో చెప్పు అంజలి ప్లీజ్. అంజలి ప్లీజ్, అసలు నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటానో చెప్పు అంజలి ప్లీజ్. నీకు కారణమే కావాలిగా రాజు, అల్లున్నది చదువుకోపో. ఇల్లు ఉన్నదా అంజలి? నీకు తెలుసు కదా నాకు చదువు రాదంజలి. ఇల్లేముందో కూడా నాకు అర్థమైతే లేదు. నువ్వే చదువు వినిపి అంజలి ప్లీజ్. అబ్బా రాజు, నేను చదవా, నేను వినిపియా. ఊళ్ళో ఎవరన్నా ఉంటారు, వాళ్ళని పోయి అడుక్కోపో. అంజలి అంజలి, ఎవరున్నారు ఇప్పుడు ఊర్లో? గణేష్ గాడు, స్వాతి. గణేష్ గాడు చదివిండు. గణేష్ గడ స్వాతి ఎవరు ఒకరు చదివారు కదా, నేను వాళ్ళని అడుగుతా పోయి. అమ్మా ఎండలు పాడుగాను కొద్ది కొడుతులేవు. ఆనకాలం వచ్చినట్టే కానీ ఎండలు అయితే అస్సలు తగ్గుతలేవు. ఆకలి కాబట్టే. ఆగు సర్దేదే చేతులా. ఏహే ఆగు, ఈయన పెట్టేసి వచ్చినా నీకు ఆకలి అయితే కొంచెం కూడా ఓపిక ఉండదు. సరే తగుసో. అగో రాజుకేమైంది? గట్లా ఆగమాగం వస్తాడు. ఆగు వానికేమైంది? నువ్వు ఆగే, అన్నం తర్వాత అయిందా కానీ ఆడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. అరే రాజుగా, ఇగో ఇక్కడనే ఉన్నావు. ఏమైందిరా గట్ల వస్తాను? రా. ఏమైందిరా గంతగానే మోసుపోసుకుంటూ ఉరికెత్తాను? అరే గణేష్, మీరు పొలం కాడ ఉంటారని చెప్పి అక్కడ దాకా పోయినరా. పొలం కాడనే ఉన్నాయి వరక తిందామని ఇటు వచ్చినవురా. అయితే కానీ ఏమైందిరా గట్లగానే వస్తాను? ఇగో అరే గణేష్, గిది గిన్నె ఏముంది ఒకసారి చదివి వినిపి రాదురా? నాకు చదువు రాదు కదా, చదివి వినిపి. నాకేడ చదివి వస్తుందిరా, ఏడు ముద్రేనే అదంతా అంత ఇంత చదివిందంటే. స్వాతి స్వాతి ఇది లేదు ఉన్నదో అని చదివిని పెట్టు. అంతగానే ఉరికెత్తానంటే వాళ్ళు ఏముందో చదివి వినిపివా? ఆగురా, నువ్వు చదువుతుంది కానీ ఎందుకు అంతగా టెన్షన్ పడతాను? రాజు ఇదేదో విడాకుల నోటీస్ లెక్కున్నది ఏంది? అది విడాకులే. అంజలి నాకు విడాకులు ఇస్తుందట. నేను అడిగిన ఎందుకు విడాకులు ఇస్తున్నావు అని అంటే, నేను నీకు చెప్పా అది ఎవరు నువ్వే చదువుకో అన్నది. నాకు చదువు రాదు కదా స్వాతి, మన దాంట్లో చదువు వచ్చిన వాళ్ళు నువ్వే, అందుకే నీ దగ్గర తీసుకొచ్చిన. కొంచెం చూసి చెప్పవా నాకు అసలు ఎందుకు విడాకులు ఇస్తుందో? ఏంది రాజు, అంజలి నీకు విడాకులు ఇచ్చుడు ఏంది? అరే ఏందిరా అది? మీకు మొన్ననే కదా పెళ్ళయింది. ఏమన్నా గొడవలు అయితే మాకు చెప్పాలి, మేము వచ్చి మాట్లాడతాం. లేదంటే మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. కానీ విడాకులు ఇచ్చినాయిందిరా నాకు అర్థం కాదు. ఆ విషయం నాకు తెలియదురా. ఆమె అసలు నాకు ఎందుకు విడాకులు ఇస్తుందో ఆమె చెప్పిన తర్వాత నేనే షాక్ అయిపోయినా. నాకు తెలిసినంత వరకు నేనేమో తక్కువ చేయలేరా, మా అమ్మ లెక్క చూసుకున్నా. మరీ అడిగిన అసలు నాకు ఎందుకు విడాకులు ఇస్తాను అని చెప్పి. అన్న రాసిన నీకు చదువు రాకపోతే వేరేటోళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు అని చెప్పింది. ఏమో మరి నాకు తెలియకుండా నేనేమన్నా తప్పు చేసి ఉంటారా? అదే అన్న నాకు చెప్పకుండా రాసింది కావచ్చు. స్వాతి ఒక్కసారి చదివి చెప్పు స్వాతి ప్లీజ్, నాకు ఎందుకు విడాకులు ఇస్తుందో. సరే రాజు, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? దీంట్లో ఏమున్నదో నేను చదివి చెప్తా, సరేనా? ఏమైంది స్వాతి, ఎందుకు గంతగానో షాక్ అవుతాను? అసలు అందులో ఏమున్నది చెప్పు కదా ప్లీజ్. అది అది రాజు, దాని ఏముందో చదివి చెప్పే, ఎందుకే గంతగానం తిరిగిస్తాను? అది చెప్పొద్దు గణేష్, ఆగు నువ్వు. చెప్పొద్దు అంటది. నీకు చదవచ్చు కదా అని దాని ఏముందో చదివి చెప్పా అంటే మళ్ళీ చెప్పొద్దు అంటావు. సరే ఇటు నీ బయట చదివించుకొని వస్తా. అదే ఎవరికి చూపెట్టు గణేష్, ఆగు నువ్వు. అది చూపియద్దా? ఏం మాట్లాడతాను స్వాతి, ఎందుకు ఎవరికి చూపియద్దు? అది అది కాదు రాజు, అంటే అది చెప్పు స్వాతి.
అరే చూసుకుంటా చదువుకుంటా చెప్పా అంటే ఇది అదే అంటే చదువుకుంటా చెప్పు దాని ఏముందా? అబ్బా చెప్పు కదా స్వాతి, అంజలి నాకు ఎందుకు విడాకులు ఇస్తుందన్న విషయం నాకు తెలియద్దా? చెప్పు స్వాతి ప్లీజ్. అది చెప్పడానికి అంత బాగాలేదు, అయినా చెప్పక తప్పదు రాజు. చెప్తాగు. అది రాజు, నీకు అంజలి మగతనం లేదని విడాకుల పత్రం మీద రాసింది. లేదు స్వాతి, నువ్వు తప్పు చదువుతాను. అంజలి గట్లెందుకు రాస్తుంది? అరే గణేష్, అంజలి గట్లెందుకు రాస్తుందిరా? వచ్చి నువ్వు తప్పు చదువుతాను, నీకే చదువు రాదు. నువ్వు చదివింది 7 దాకా చదివినావు, నువ్వు 7వ తరగతి దాకా చదివినావు అంతే. నీకేం తెలుస్తుంది? నువ్వు తప్పు చదువుతున్నావు స్వాతి. అరే అంజలి గట్ల రాస్తుందారా? చి అంజలి అట్లా ఆయన రాది. నేను వేరే వాళ్ళని అడుగుతా. ఇటీ అది ఇటీ ఇటీ. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు రాజు. స్వాతి అట్లా అనకు స్వాతి, నిజం నిజం చెప్పు స్వాతి. అంజలి అట్లా రాసిందా? అవును రాజు. రాజు అరే రాజు రాజు అరే అరే అసలు ఏమైందిరా? ఏమైంది చెప్పు రాజు. నేను చెప్పలేదా గణేష్, వాళ్ళిద్దరు సరిగ్గా లేరు, వాళ్ళ మధ్య ఏదో గొడవ జరుగుతుంది, మనం వెళ్ళి అడుగుదామని అంటే నువ్వే చెప్తే వినలేదు. అరే నాకేం తెలిసే ఇంత దూరం వస్తుందని? నేను ఏదో నార్మల్ గా గొడవ పెట్టుకుంటారు కావచ్చు అనుకున్నా, ఇట్లా జరుగుతుందా అనుకున్నానా? అరే రాజు అసలు ఏమైందిరా? మా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? చెప్పురా. ఏమైంది రాజు చెప్పు. రాజు రాజు అబ్బా ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇంటికి? అది వాళ్ళ సమస్యనే, మనం పోయి ఏం చెప్తాం చెప్పు. ఛే, నువ్వేం మనిషివి? అయినా రాజు ఏదో సమస్యలు ఉన్నాడు, అదే రోజు పోదామని అంటే నువ్వు వద్దన్నావు, అందుకే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కూడా పోదామంటే ఇప్పటికీ ఆపుతున్నావు. అయినా ఆయన నీకు దోస్తా నాకు దోస్తా? అరే గట్లని కాదే, ఇప్పుడు ఈ విషయం ఆయనకు తెలిసింది అనుకో, వాడు బాధపడా? అరే నాకు చెప్పకుండా మా ఇంటికి ఎట్లా వేరు ఎట్లా మాట్లాడిరా అని మనల్ని అడిగితే ఏం చెప్తాం చెప్పు. ఎందుకు బాధపడతాడు? ఆయనకున్న సమస్య గురించి అడగడానికే వెళ్తున్నాం కదా. అయినా ఆయనకు అమ్మ నాన్న లేరు, ఇప్పుడు మనమే ఉన్నాం కాబట్టి ఆయనకు ఏం జరిగినా అమ్మ నాన్న లెక్క మనమే చూసుకోవాలి. నడు చక్కగా. అరే చెప్తేనే కొంచెం. ఏమంటున్నాడు? హలో రాజేందర్, నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు ముందుగానే చెప్పిన కదా నా బిడ్డ ఒప్పుకుంటేనే మన పెళ్ళని, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడేంది? నాకు నమ్మకం ఉంది, నా బిడ్డ తప్పకుండా ఒప్పుకుంటుంది మన పెళ్ళికి. ఇగో నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు. అగో మీరేంది ఇట్లా వచ్చిర్రు? రాజు ఇంట్లో లేడు. నీ అసంటే అత్తమ్మ ఇంట్లుంటే ఆయన ఇంట్లో ఎందుకు ఉంటాడు? బయటనే ఉంటాడు. మీరు వచ్చిన నుంచే ఆయన ఇంట్లుంట లేడు. అయినా మీరు రాకముందు ఆయన ఒక్క పూటన్నా మంచి వండుకొని కడుపు నిండా తినేటోడు. మీరు వచ్చిన నుంచే ఆయన మొత్తం ఇట్లా అవుతుండు. ఏయ్ ఏందే నోర్లేత్తాంది? నా ఇంటికి వచ్చి నా ఇంట్లో పని మనిషి లెక్క పని చేసేదానివి నా మీదకే మరల పడుతున్నావు. నేను అదే రోజు చెప్పిన, నేను మీ ఇంటి పని మనిషిని కాదు, ఏదో రాజు మీద ఉన్న అభిమానంతో మీ ఇంటికి వచ్చిన అంతే. అదే రోజు నా బిడ్డ కూడా చెప్పింది, మీరు అభిమానంతో కాదు మీ అవసరానికి పని చేస్తున్నారు అని. ఛీ, మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే ఆ రోజే రాకపోయేదాన్ని. ఛీ, గవన్నీ కాదు గాని ఇంత సడన్ గా నా ఇంటి మీదకి వచ్చి నా మీద కొరుతున్నావేంది? ఏంది రాజుకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నా అంట? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఓ గదా ముచ్చట. ఇందులో ఏముంది, నాకు చదవత్తలేదు, ఎవరితో చదివిపించుకుంటా అన్నాడు, నీ దగ్గరకు వచ్చి చదివిపించుకున్నాడా? ఛీ, ఆయన నీతో మాటలేంది. అంజలిని విలు. అంజలి, అంజలి. ఈ తొక్కల విషయానికి నా బిడ్డ ఎందుకు అత్తదే? ఏంటి తొక్కల విషయమా? అంజలి, అంజలి, మనకెందుకే పోదాం బాయ్. ఆగు. అంజలి, అంజలి. ఓహో వచ్చిల్లా వీళ్ళు? అబ్బాయి ఎందుకే పోదాం బాయ్. ఆగు. రామారా, నీకోసం చూస్తాను. ఏంది మరి రాజుకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నావంట? ఎందుకు? అగో విడాకుల నోటీస్లా కారణం రాసినా కదా, నువ్వు చూడలే? చదువుకోలేదా?
ఓహో ఇన్ని రోజులు మా రాజుతోనే అవసరం ఉండే కాబట్టి అన్ని అవసరాలు తీరిపోయినాయి. ఇప్పుడు ఏదో ఒక నిందేసేసి విడాకులు ఇద్దామని చూస్తున్నావు. మర్యాదగా విడాకుల నోటీస్ వెనక్కి తీసుకొని మా రాజుతోని మర్యాద కాపురం చెయ్యి. విడాకుల నోటీస్ నేను వెనకకు తీసుకునేది లేదు. అయినా ఆ రాష్ట్రం నేను ఎట్లుండాలి? ఆయనకు మొగతనం లేదు, పిల్లలు గారు. ఆయనతో నేను ఎట్లుండాలి? రేపు నాకు పిల్లల్ని కనబుద్ధి అవుతుంది కావచ్చు, అప్పుడు విడాకులే అన్న. అదేదో ఇప్పుడైతే అయిపోతుంది కదా. అయినా నువ్వు ఒకటి చెప్పు, నీ మౌనికి మొగతనం లేకుండా నీ మౌనికి పిల్లలు గారని తెలితే నువ్వు ఉంటావా? మా సంగతి పక్కన పెట్టాను జరి. ఇప్పుడు రాజు గురించి ఆలోచించు. నువ్వేమన్నా వేసుకో, నేను మాత్రం విడాకులు వెనకకు తీసుకునేది లేదు. ఏ ఆగురి, అప్పటికెళ్ళి చూస్తానా బాగా మాట్లాడతారు ఏంది? అరే నా పిల్లని చెప్తాంది ఇంటర్ కావచ్చా నేను అనుకుంటానా? అసలే ఇంట్లేరు. రాజుగారిని మంచిగా వాడుకున్నారు, వాడుకునే కాడికి 2.5 లక్షలు పెట్టి ఐఫోన్ కొనిచ్చిండు, ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ కొనిచ్చిండు, వాషింగ్ మిషన్ అంటే వాషింగ్ మిషన్ కొనిచ్చిండు, ఏది కావాలంటే అది కొనిచ్చిండు, మిమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు వాడి మీద అబద్ధం నిందేసి వాడికి విడాకులు ఇద్దామని చూస్తారా? ఇగో మీరు గిట్లే చేసిరనుకో, రేపు పొద్దుగా 10 మంది పంచాయతీ పెట్టి మీ ఇజ్జత్ మొత్తం తిత్తా. రాయే పోదాం. పోయా పో, ఏం చేస్తావు చేసుకో. పాయ్. నీకేమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడు ఆయననేమో పెద్ద పెద్ద గొడవ పెడతా, రేపు పంచాయతీ పెడతా అంటాడు. నలుగురు ముంగట రాజు నేనే కదమ్మా, నా అందం ఖరాబ్ అవుతుంది, నా దగ్గర రాకు, నన్ను ముట్టుకోకు అని చెప్పిన. ఆ ముచ్చటనే అందరితో చెప్తే అప్పుడు మన పరువేం కావాలమ్మా? బా, పంచాయతీ రేపు కదనే, అప్పటి వరకు నేను ఏదో ఒకటి ఆలోచిస్తా. ఏదైతే అదైంది. పా లోపల పా. రాయ్ రా. అత్తమ్మా, అల్లుడు. రాజు, ఏందయ్యా విడాకుల పత్రాల మీద సంతకం చేస్తున్నావా? ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చిన అత్తమ్మా. ఇంకేం మాట్లాడేది ఉంది అల్లుడు? అదే రాజు, నా బిడ్డకి నువ్వంటే ఇష్టం లేదు, దాని ఇష్టానికి విలువిచ్చి దానికి విడాకులు ఇచ్చినావు అనుకో, నీకు మంచిది, దానికి మంచిది. సరే అత్తమ్మా, మీరన్నట్టే మీ బిడ్డ అనుకున్నట్టే నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నా. ఎంత కాదనుకున్నా మేము భార్య భర్తలం. నా వల్ల ఆమె ఏమి ఇబ్బంది పడ్డదో, ఇంత పెద్ద నింద నా మీద ఎందుకు వేయాల్సి వచ్చిందో అన్న విషయం నేను తెలుసుకోవాలి కదా. ఒక్క 10 నిమిషాలు నేను అంజలితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంటా అత్తమ్మా. ఇంకా దాంతో ఏం మాట్లాడేది ఉంది అల్లుడు? అట్లా కాదు అత్తమ్మా, ప్లీజ్ ఒక్కసారి అంజలి విలువలే. నా మనసులో ఏముందో తనకి చెప్తా, తన మనసులో ఏముందో నేను తెలుసుకుంటా అత్తమ్మా, ప్లీజ్. అరే నీకు చెప్తే అర్థం కాదా? పో అల్లుడు, ఏం మాట్లాడేదేం లేదు. ప్లీజ్ అత్తమ్మా, దండం పెడతా ఇగో ప్లీజ్. విడాకులు అడిగినప్పుడే నీకు దానికి విడాకులు అయినాయి అనుకో. అత్తమ్మా నేను చెప్పేది ఒక్కసారి అర్థం అరే చెప్తే చేసుకోవాలి. నీకు అర్థం కాదా? నాకు మనసులో పట్టదు రాజు, అంజలి. ఏంది? ఏం మాట్లాడాలి నువ్వు? అదే అంజలి, నీతో ఒకసారి మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుందామని అప్పటి నుంచి అత్తమ్మతోనే మాట్లాడుతున్నా. ఒక 10 నిమిషాలు ఏం మాట్లాడాలి రాజు నువ్వు ఇంకా? అమ్మా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవు, నేను ఆయనతో మాట్లాడద్దా? ఏమద్దే, మాట్లాడేది లేదేం లేదు. నేను ఇక్కడే ఉంటా, నా ముందే మాట్లాడమని. పో అమ్మా, నేను మాట్లాడత్తా కదా. అరే నీకేం తెలియదే, ఏదో ఒకటి మాట్లాడతాడు. అట్లా కాదు. నాకేం తెలియదమ్మా, నాకు అన్ని తెలుసు, నాకేం మాట్లాడనో తెలుసు. నువ్వో నీ మాట్లాడత్తా. నేను పోను, నేను ఇక్కడే ఉంటా. ఏం మాట్లాడతాడో మాట్లాడమని నా ముందే. సరే నువ్వు ఓకు, ఇక్కడనే ఉండు, మేము బయటకు పోతాం. రాజు నువ్వు బయటికి రా, అరే అంజలి చెప్పేది నే. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటావు ఏమో. చెప్పు రాజు, ఏమో మాట్లాడతా అన్నావు. అంజలి, అసలు నాకు అర్థమైతలేదు. నువ్వెందుకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటాను? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? చెప్పు అంజలి. నేను ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అనేది నాకు తెలుసు. అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు రాజు. నాకు చెప్పాలని లేదు, అంతే. నాకు నీతో ఉండబుద్ధి అయితే లేదు, విడాకులు ఇస్తాను. అంజలి, నీకు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కావచ్చు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావో లేదో నాకు తెలియదు అంజలి, కానీ నేను మాత్రం నిన్ను ఖచ్చితంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నీ తల్లి నా తల్లి అనుకున్నా, నిన్ను నా బిడ్డ లెక్క చూసుకున్నా. కానీ నువ్వు మాత్రం అంత పెద్ద నిందేసి నా నుంచి దూరం పోదాం అనుకుంటాను. నేనేం చేసిన అంజలి? తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. నేను నీకు చెప్పిన, నన్ను వదిలేసినందుకంటే కారణం చెప్పకుండా వదిలేసినందుకే ఎక్కువ బాధ అనిపిస్తుంది అంజలి. రాజు ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే నువ్వు బాధపడడు తప్ప ఇంకేం రాదు. అరే అప్పుడు నాకు నీతో నుండి నచ్చింది, ఇప్పుడు నచ్చుతలేదు, అందుకే నేను విడాకులు ఇద్దామని అనుకుంటాన్నా. ఇదంతా ఎందుకు రాజు? మేము చీరలు కొందామని చెప్పి షాపింగ్ పోతాం, 1 గంట షాపింగ్ చేసిన తర్వాత మాకు నచ్చలేదని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి వేరే షాప్ లో కొంటాం, కానీ అక్కడ గంట ఉన్నా అని చెప్పి అక్కడనే చీర కొనం కదా. ఇది కూడా అంతే. అంటే
చీర నేను ఒకటేనా అంజలి? నేను అట్లా అనలేదు రాజు, నీకు అర్థం కావాలని అట్లా చెప్పినా అంతే. సరే అంజలి, ఇప్పుడు ఏమంటావు నువ్వు? నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా అంటాను రాజు, అంతే. సరే అంజలి, నా వల్ల నువ్వు ఇబ్బంది పడతానో అని నాకు అనిపించింది. అంటే ఖచ్చితంగా నేను నిన్ను వదిలేయాలి. మన అమ్మైనా మన వాళ్ళు ఇబ్బంది పడితే మనం దూరంగా ఉండడేనాయం. అలాంటిది నువ్వు నా భార్య. నా వల్ల ఒక వ్యక్తి ఇబ్బంది పడతాడు, బాధపడతాడు అని తెలిసి కూడా నేను వాళ్ళ కళ్ళ ముందే ఉంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండటమే కాదు అంజలి, వాళ్ళు ఎక్కడున్నా కూడా బాగుండాలనుకోవటం. నువ్వు నా నుంచి దూరం పోయినా నువ్వు చల్లగా ఉంటే చాలు. సరే అంజలి, ఇదే విషయం కోసం మాట్లాడదామని అనుకున్నా. నీ దగ్గర నుంచి అన్ని సమాధానాలు నాకు వచ్చినట్టే. థ్యాంక్స్ అంజలి. అంజలి, నేను నీకు దూరంగా పోతానంటే దాని అర్థం నిన్ను పట్టించుకోకపోవడం కాదు. నీ కోసం నేను వదిలేస్తాను అంతే. కానీ నీకు ఎప్పుడేం అవసరం వచ్చినా కూడా నా భార్యగా నువ్వేమైనా అడగచ్చు. సచ్చే వరకు నువ్వు నా భార్యవే. నువ్వు నన్ను భర్త అనుకున్నా అనుకోకపోయినా. గుడ్ బై అంజలి, నేను పోయేస్తా. ఇగో పెద్ద మనుషులు గణేష్ ఇద్దరం కలిసి రాజు పెళ్లి చేసినాం. అంతా బాగానే ఉంది ఇన్ని రోజులు. కాకపోతే ఏమైందో ఇప్పుడు తెలియదు. రాజు వచ్చి నాకు చెప్పిండు, ఇగో అన్న చుక్కన్న వాళ్ళ సంవత్సరానికి ఇట్లా జరుగుతుంది, మరి ఏం చేద్దామే. ఇప్పుడు ఆ రాజు మీద అంజలి నిందేసింది. అగో మళ్ళీ నిందేసింది. ఇంతకుముందు మంచిగా ఉంది అని నేనంటే ఏమన్నా పెద్ద నిందేసింది, ఆ నింద నీతో చెప్పుకుంటా ఇజ్జత్ పోతుంది. అందుకోసం మేము అందరినీ కూర్చుని పెట్టినా. మరి అది ఏంటంటే అంటే ఇక పెద్ద సంవత్సరం కూడేసినాక మాట్లాడతా అని అక్కడ గణేష్ చెప్తాడు. అది ఏందని మిమ్మల్ని కూడేసిన, మరి ఆ విషయం ఏంది చెప్పే. మరి గణేష్ చెప్పు, మరి ఏంది అందరూ పెద్ద మనుషులు వచ్చిర్రు, అక్కడ అంజలి వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది, మరి అక్కడ రాజు కూడా ఉన్నాడు. ఏంది సంగతి? అరే గంత మంచి గ్రాండ్ గా పెళ్లి చేసినావు, అంతా వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏమైంది? గణేష్ ఫిర్యాదు అయ్యిందా లేకపోతే వాళ్ళు ఫిర్యాదు అయ్యారా ఫస్ట్? వాళ్ళు ఫిర్యాదు అయ్యారా గణేష్ ఫిర్యాదు అయ్యిందా ఫస్ట్? ఇప్పుడు మన గణేష్ ఫిర్యాదు అయిండు, నాతో చెప్పిండు. అది ఏంటంటే ఇక వాళ్ళ మాట్లాడిందాం, మనం చెప్పుడు కాదు. నాకు వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ మాట్లాడిందాం మనం. చెప్పు గణేష్ ఇట్లా ముందు చెప్పు. పెద్ద మనుషులు అందరికి చెప్తున్నా, పెద్ద మనుషులు అందరికి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ పెళ్లి అనేది మీ ఇద్దరం కలిసి చేసినాం. చుక్కన్న నేను ఇద్దరం కలిసి చేసినాం. మంచి సంబంధం, మంచిగా ఉంటారు అని చెప్పి. ఇలా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇవ్వలేరు. పెళ్ళి అయితే వాళ్ళే మంచిగా కలిసిమెలిసి ఉంటారు, ఒక ఇంటోళ్ళు అవుతారు అని చెప్పి మంచిగా పెళ్లి చేసినాం. పెళ్లి చేసుకున్నాక ఆమెకు ఐఫోన్ కావాలంటే 2,50,000 పెట్టి ఐఫోన్ తెచ్చిండు. ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్, టీవీ కావాలంటే టీవీ, అన్ని అవసరాలకు మంచిగా వాడుకున్నారు మావాడిని. ఇప్పుడేమో ఒక నింద వేసి విడాకులు కావాలి నాకు అని చెప్తారు. అవునా? అది నేను పెద్ద మాసం ముంగడ చెప్తున్నా. ఎందుకంటే ఆ నింద వీని మీద చేసుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే వీనికి మోదానం లేదని చెప్పి నిందేసిరు, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇష్టం లేకుంటే సరే నాకు ఇష్టం లేదు నీతో బతుకుడు, నేను విడిపోతా అని చెప్తే డైరెక్ట్ ఉంటది. కానీ నిందేసి విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్ద మనుషులు మీరే మాకు న్యాయం చేయాలి దీనికి. ఇప్పుడు రాజు ఒక నిమిషం. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే భార్య భర్తల పంచాయతీ అనేది బదాల కత్తినే గలీజ్ ఉంటుంది. ఒక్కటి విషయం చెప్తాను, భార్యను భర్త అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది అసలు, నీ భార్య 10 మందిలో పెట్టి పంచాయతీ పెట్టింది. అసలు ఏమైంది? నీలేమన్నా లోపం ఉందా, లేకపోతే నీకు ఆమె ఇష్టం లేదా, లేకపోతే వేరే అమ్మాయితో నీకు ఏమన్నా సంబంధం ఉందా? ఆమె ఎందుకు నిన్ను తెలుస్తలేదా? పెళ్ళి అయితే ఇన్ని రోజులు అవుతుంది, ఏమన్నా కడుపు లేదన్న కాయ కాసిందా? అక్కడనే అర్థం అవుతుంది కదా. ఇక్కడ అడుగుతా తెలిసేది ఏమున్నది? ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? ఇన్ని నెలలు అవుతుంది, 6 నెలలు 8 నెలలు దాటి. 6 నెలలు అవుతుంది. 6 నెలలకే నువ్వు మోదాలే అని చెప్పి ఇప్పుడు నువ్వు 6 నెలలు చేంజ్ చేసినావు. దగ్గరకే అత్తలేడు, అది అది అయినకే తెలవాలి. అంటే ఆయన అయిపోయి నేను కొనిచ్చిండు నీకు, ఫ్రిడ్జ్ అని కొనిచ్చిండు అంటే ఇవన్నీ బయట రావద్దని కొనిచ్చిండేమో. తీసుకొని పక్కన మీ అప్పులు కూడా కట్టిండు కదా, మీకు అవి కూడా వేరే కూడా అవసరాలు తీర్చిండు కదా. పెళ్లికి ముందు తెలుసా అని తెలియదు కదా, అప్పులున్నాయన ముచ్చట పెళ్లికి వెళ్ళలేదని చెప్పినాం. మంచిగా నేను చూసుకుంటుండు కదా అనుకున్నా. సరే మీరు వచ్చి చెప్పేదాకా నాకు కూడా తెలియకపోయే. సరే మీరు అంటారు కదా, ఎవరు చెప్పారు లోపం ఉందని? మీరంటారా, డాక్టర్ అన్నాడా? చెప్పు. మంచితో ఉండేది నేనే కదా, ఆయన ఏంటి ప్రవర్తన?
ప్రవర్తన బట్టి మీరు చెప్పగలుగుతారా? మనిషి మీద ఒక లోపం అరే లోపం ఉందని ఎట్లా మీరు నిందేస్తారు? అరే ఒక డాక్టర్ చెప్పిందంటే దాన్ని నమ్మచ్చు, కానీ ఒక మనిషి నిందేస్తే ఎంత మానసికంగా కుంగిపోతాడు? ఎట్లా మీరు మాట్లాడతారు? చెప్పు రాజు. రాజు రాజు నువ్వు చెప్పు, ఏం చెప్పు? నువ్వు కింది చూస్తే కాదు, నిజం చెప్పు. ఇట్లా రాజు, ఎందుకు భయపడుతున్నారా? పెద్ద మనిషి ముంగట చెప్పు, వాళ్ళని ఆయన చెప్తారు. ఎవరంటే బరాబర్ చెప్తేనే మాకు అర్థమవుతుంది. లేకపోతే ఏదో ఒకటి ఆలోచన సమస్య నువ్వు చెప్పుకుంటే తెలిసేది రాజు. నీ సమస్య నువ్వు చెప్పుకుంటేనే అందరు వెళ్తుంది తెలుస్తుంది. ఇప్పుడు నీలో నువ్వు పెట్టుకుంటే ఏం తెలుస్తుంది? సమస్య ఇస్తావు నువ్వు. రాజు పెద్దవంశం మాట్లాడినా నువ్వు నోరెత్తలు, అక్కడ అంజలి మాట్లాడినా నోరెత్తలు, మీ అత్తమ్మ మాట్లాడినా కూడా మాట్లాడతలు. నీ దగ్గర తప్పు లేకపోతే నువ్వు ఎందుకు నోరెత్తలు? బాబాయ్ అదేం లేదు, అంజలున్న అత్తమ్మ వాళ్ళు కరెక్టే ఉన్నారు బాబాయ్, నేనే కరెక్ట్ లేననుకుంటానా. అవును నిజమే బాబాయ్, నేను పెళ్ళికి పనికిరాను, నాకు మగతనం లేదు బాబాయ్. ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు అదే విషయం అడ్డయి సమాజం కోసమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ ఇది అడ్డొచ్చి రేపు పెళ్ళైన తర్వాత 6 నెలలకైనా 3 నెలలకైనా నా పెళ్ళాన్ని నన్ను ఇచ్చిపెట్టిపోతుంది అనిపించింది. అందుకే నాకు తల్లిదండ్రులు లేరని చెప్పి నాకు సంబంధాలన్నీ క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పి మీ అందరికి అబద్ధం అని చెప్పిన. కానీ నిజం ఏంటంటే ఇప్పుడు అంజలి ఏదైతే చెప్పిందో అదే నిజం. అంజలి జీవితం ఖరాబ్ అవుతుంది వేసుకుంటానవా? లేదు లేదు అబద్ధం అనేది లేదు, అబద్ధం అబద్ధం కాదు, అది నిజమే. ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావు తెలియదు. అరే రాజు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధమే లేదురా, చెప్పు. నిజమేరా, నిజం చెప్పురా. గణేష్ అది నిజమేరా, అబద్ధం నిజమేరా, నిజమే, నీకు తెలియదు, నిజమే నిజమే. ఇప్పుడు బాబాయ్ దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు బాబాయ్, నేను చెప్పేది నిజమే. అంజలి అన్నది కరెక్ట్. ఏమంటారు? నీకు బుద్ధిందా? నువ్వు చెప్పేది నిజమైతే భవిష్యత్తు నీకు పెళ్లి కాదు. ఇక్కడ 4 ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ నుంచి మాట్లాడాలి. కింది మీద ఏదో మాట్లాడుతాను పిస రాజు ఏదైనా పద్ధతి అనే నీకు గంత మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే నువ్వు ఈ మధ్యలో నాకు ఇప్పుడు మోతాను లేదు అంటున్నావు. మరి పెళ్లికి ముందు తెలియదు అనే నాకు మోతాను ఎందుకు చేసుకోవాలని? ఇన్ని రోజులు అవుతుంది, 6 నెలలు అవుతుంది. ఈ పంచాయతీ 10 మందిలో పెట్టినాక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఏం తాగుంటాను? చుట్టూ 7 ఊళ్ళకి తెలుస్తుంది. ఏం తాగుంటాను? ఏం చేస్తా అనుకున్నావు? తెప్పి ముడెత్తే కుర్సా అంటారు. ఇదే పద్ధతేనా? అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ఇష్టమని పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? ఈ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటాను? అందరూ అమ్మాయి నేను చేస్తా అనుకుంటాను. మీరే దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించాలి. మాట్లాడుతున్నావు, మాకు కొద్ది ఓపిక నువ్వు చెప్పు. నాలే నువ్వు బాబాయ్. చూపు చూసి కాదు, నువ్వు బాబాయ్. మాట్లాడలే, నీ మౌనం అంగీకారం అయితే లేదు బాబాయ్, నువ్వు లేదు బాబాయ్, నేను చెప్తాను కదా, మీకు అందరికి దండం పెడతాను, నన్ను క్షమించుర్రి. నిజమే నా తప్పైంది. ఈ విషయం దాచే నేను అంజలిని పెళ్లి చేసుకున్నా. దానికి తగ్గట్టు మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు అనుభవించా సిద్ధంగా ఉన్నావు, కానీ అమ్మాయి ఎట్లా అనుభవించమంటావు? ఎవరితో ఉండమంటావు? సమాజంలో అమ్మాయిని ఎవరు చేసుకుంటావు? పరిస్థితి ఏందంట? నీ నువ్వు అలకపోతాను అప్పుడు తెలియదా చేసుకుంటా అప్పుడు ఇవన్నీ ఉంటాయని? ఇప్పుడు రాజు నీ ఒక్కటి ఈ సందర్భంగా నీ మాట్లాడతానా? ఇప్పుడు ఆమె ఒక నింద వేసిందని నువ్వు మాట్లాడతాను, తల దించుకుంటాను, నోరెత్తలు. మీరు డాక్టర్ దగ్గర చూపించుకున్నారు ఇద్దరు? లేదు బాబాయ్, అది నింద కాదు. అంజలి నా విషయంలో చెప్పింది నిజమే. మీ అందరికి ఇప్పుడు చెప్తాను కదా, ఎన్నిసార్లు అడుగుతారు? అది నిజమే, అది నిజమే. నేను మొగ్గుని కాదు, నాకు మగతనం లేదు, నేను పెళ్లికి పనికిరాను బాబాయ్. ఈ విషయంలో మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేని గురించి మాట్లాడుకోండి బాబాయ్. సారీ, నన్ను క్షమించండి ప్లీజ్ ప్లీజ్. చూసిరా మీరు ఇట్లా నిలదీసి అడుగుతుంటే ఎట్లా ముఖం చాటేసుకొని పోతుండో. తప్పు చేసిండు కాబట్టి నల్లి కుట్ల ఎక్కడా మొహం దాచుకొని పోతుండు. నా బిడ్డ జీవితం అంతా అన్యాయం చేసిండు. మీరే న్యాయం చేయాలయ్యా, మీరే న్యాయం చేయాలి. అయ్యా పెద్ద మనుషులారా, ఆడ అబద్ధం చెప్తాడయ్యా, నమ్మురి, మీకు దండం పెడతా. ఆడ అబద్ధం చెప్తాడు, ఆడ అసలు కాదు, చిన్నప్పటికెళ్ళా తెలుసు. అంజలి నీకు కాలు ముక్తా, అందరూ ఉండాలి ప్లీజ్, మన జీవితం నాశనం అవుతుంది. అయ్యా పెద్ద మనుషులారా, మీకు కాలు ముక్తా ప్లీజ్, ఆడ అసలు కాదు, నాకు చిన్నప్పటికెళ్ళి సార్ అసలు కాదు, కాలు ముక్తా ప్లీజ్. ఒక్కసారి చెప్పేది ఆడ అసలు కాదు, పెద్ద మనుషులు మీరు న్యాయం చేయాలి. అంజలి ప్లీజ్, రాజుగారితో ఉండాలి ప్లీజ్, నువ్వు వాడి అంజలి ప్లీజ్, ఆడ అసలు కాదు. రాజు ఒక్కసారి మాట
ఒకసారి నా మాట ఆయన ఒకసారి నా మాట పెద్ద మనుషులు అందరి ముందు రాజే ఒప్పుకొని పోయాడు. ఇప్పుడు నువ్వు ఎంత బతిలాడితే ఉన్నది చెప్పు. పెద్ద మనుషులు అందరు వాళ్ళు చెప్పింది విన్నారు కదా. అరే ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు బతిలాడితే ఏమవుతా చెప్పు. లేదు బాబాయ్, అసలు కాదు, నాకు చిన్నప్పటికి తెలుసు అది కావాలని అబద్ధం చెప్తాడు. అంజలి జీవితం నాశనం అవుతుందని ఆడు అబద్ధం చెప్తాడు. అంజలి ప్లీజ్ కాలు మొత్తం వాంతో ఉండదు. వాడు మంచి చూడాలి చూసుకుంటాడు. అంజలి ప్లీజ్ గణేష్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు. వాళ్ళిద్దరికి ఇంత దండగ తీసే తప్ప పనిష్మెంట్ తప్ప చేసి తప్ప మన చేతులు ఏం లేదుగా. గుర్తుపెట్టుకోండి, మన చేతులు ఏం లేదుగా. ఏదైనా ఉంటే చట్టం కోర్టు చూసుకుంటుంది. మన చేతులు ఏం లేదు. లేకపోతే వాళ్ళు ఆ రాజు ఇట్లా చేసినందుకు ఏమైనా పనిష్మెంట్ ఇచ్చాడు తప్ప ఏం లేదుగా. నువ్వు ఎంత బతలాడి ఏం రాదు గణేష్. నువ్వు ఒకసారి అర్థం చేసుకో. నువ్వు బతలాడకు, ఎందుకంటే అక్కడ రాజు ఒప్పుకుంటాడు. నీ చేతులు ఏం లేదు, నా చేతులు ఏం లేదు. పెద్ద మనుషులు మీరు వచ్చానికి ఒప్పుకుంటారు. మీరు ఉండరు ఎవరు అవుతారు న్యాయం చేసుకోండి. కాలు మొత్తం ఎవరు అవుతారు. అంజలి నేను చెప్పేది అంజలి, నీ కాలు మొత్తం రాజుగారి అంజలి అంజలి గణేష్ ఏడు ప్లీజ్ గణేష్ ఏడు. రాజుగాడు అసలుగా. గణేష్ ప్లీజ్ గణేష్ ఏడు. గణేష్ రాజేంటో మనకు తెలుసు కదా గణేష్, నువ్వు ఏడు ప్లీజ్. ఎందుకు అవ్వదని చెప్తాడు నాకు అర్థమైతలేదు. అవును నిజమే బాబాయ్, నేను పెళ్ళికి పనికిరాను. నాకు మగతనం లేదు బాబాయ్. నిజమే బాబాయ్, నేను పెళ్ళికి పనికిరాను. నాకు మగతనం లేదు బాబాయ్. ఒప్పిస్తుందానా? నీకోసం ఇల్లంతా ఎతుకుతున్నా కదే, నువ్వు ఈడు నిలబడి ఏం చేస్తున్నావే? రా, ఇంకా ఇన్స్టాగ్రామ్ పోరాడు, ఫోన్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు, రా మాట్లాడదు. అగో ఏమైంది? రావే రా. అమ్మా ఆయన బ్లాక్ చేసే అమ్మా. హా? ఏంది బ్లాక్ చేయమంటున్నావు? అంతా సెట్ చేసి అన్ని మంచిగా అయ్యే టైంకి బ్లాక్ చేయమంటున్నావు. నీకేమైనా పిసగాలు పెట్టిందా? అమ్మా ఆయన నాకు ఎట్లాంటి మెసేజ్లు ఎట్లాంటి రీల్స్ పంపిస్తాడో నీకు తెలుసా అమ్మా? ఆయనకు నన్ను పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం లేదమ్మా. ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే ప్రతి ఒక్కడు ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, లైఫ్ ఇస్తాడు అని అనుకున్నాడు తప్పమ్మా. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే ప్రతి ఒక్కని ఉద్దేశం 100% తప్పు ఉద్దేశమే ఉంటదమ్మా. అది నీకు ఎట్లా చెప్పన్నో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే నువ్వు నా తల్లివైనవమ్మా, నువ్వే అర్థం చేసుకుంటావని అనుకుంటాన్నా. ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? వాడు నిన్ను పెళ్లి చేసుకుంటా, బంగారం లెక్క చూసుకుంటా, మనం ఇక్కడికే వెళ్ళిపోయి మంచిగా బతుకుదామని అన్నాడన్నావు కదే, మరి ఇప్పుడేంది గిట్లా మాట్లాడుతున్నావు? చాపను వలేయడానికి ఎర్రని వాడతామమ్మా, వాడు నన్ను దక్కించుకోవడానికి పెళ్ళని మాట్లాడతాను అంతే. అది నువ్వు నిజం అనుకొని భ్రమల బతుకుతాను అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? వీడిని పెళ్లి చేసుకోవడానికే కదా రాజుకి విడాకులు ఇద్దాం అనుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అమ్మా నువ్వేమన్నా అనుకో అమ్మా, నిన్న భర్త స్థానంలో రాజును తప్ప ఇంకెవరు ఊహించుకోలేనమ్మా. అరే ఆయన ఎంత మంచోడో నువ్వే అర్థం చేసుకో అమ్మా. నలుగురు మధ్యలో నా ఇజ్జత్ ఎక్కడ పోతుంది అని చెప్పి ఆయన ఏ మొగోడు ఆయన మీద నిందేసుకుంది ఆయన వేసుకున్నాడమ్మా. ఆయనకు మొగతనం లేదని చెప్పి నా కోసం ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకుంటారమ్మా అట్లా? అరే ఇప్పుడు నేను ఆయనను బాధ పెట్టి నేను ఇంకొల్ని పెళ్లి చేసుకుంటే నాకేం లాభం వస్తుందమ్మా? ఆయననేమో ఉమ్మడి కుటుంబం కావాలి, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు పుట్టే పిల్లల్ని నేను నా అమ్మ నాన్న అనుకుంటా అని చెప్పి నిన్ను తల్లి అనుకున్నాడు, నన్ను భార్యకి ఇంటికి తెచ్చుకున్నాడమ్మా. నేనేమేం చేస్తానా? ఆయన మీద నిందలేసి నేను ఇంకోని పెళ్లి చేసుకుందామని అనుకుంటానా. నేను అక్కడ మంచిగానే ఉంటా కావచ్చు, కానీ ఆయనే ఆ నిందతో జీవితాంతం ఉండాలి. ఆయన ఇంకొక అమ్మ ఎవరు పెళ్లి చేసుకోరు, జీవితాంతం బాధపడుకుంటుండాలమ్మా. అసొంటి బతుకు నాకు అద్దమ్మా. నేను రాజుతోనే ఉంటా. రాజుని బాధ పెట్టే బతుకు నాకు అద్దు. అందమే ఉన్నదమ్మా, 30 ఏళ్ళు ఉంటది, ఆ తర్వాత అందం పోతుంది. కానీ అసొంటి మొగుడు నాకు మళ్ళొత్తాడా అమ్మా? చెప్పు నువ్వే అమ్మా. నువ్వేమన్నా అనుకో, నేను మాత్రం రాజుతోనే ఉంటా. నువ్వే అన్నావు కదమ్మా, రాజేందర్ సార్ని నువ్వు పెళ్లి చేసుకో, నేను నీకు అడ్డు రాను, కానీ నన్ను మాత్రం రాజుతోనే ఉండని అమ్మా ప్లీజ్. రాజు 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 అంజలి ఏమైంది అంజలి? ఎందుకు గంతగానో ముసవసుకుంటాను? నీకోసం వెతుకుతాను రాజు. నా కోసమా? నా కోసం ఎందుకు అంజలి? ఇంకేమైనా చేసేది ఉందా? నేను మీరన్నట్టే విడాకుల పత్రాల మీద సంతకం పెట్టినా, ఇవాళ పంచాయతీలో కూడా నాకే మగతనం లేదు, నేనే మగను కాదని చెప్పి అందరి ముందు ఒప్పుకున్నా. ఇంకేమైనా చేయనా అంజలి? అంటే నాకు తెలియదు. చెప్పు అంజలి, ఇంకేమైనా చేసేది ఉంటే చేస్తా.
నీకు ఇబ్బంది కాకుండా ఏమైనా ఉంటే చెప్పు అంజలి, నేను చేసేస్తా. చెప్పు అంజలి. ఎందుకు రాజు, ఎందుకు ఇట్లా ఎత్తాను చెప్పు? అరే నువ్వు నా జీవితంలోకి రాకముందు అందం డబ్బే జీవితం అనుకున్నా, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమ త్యాగమే గొప్పదని అర్థమైంది రాజు. అరే ఎంత ప్రేమ ఉంటే త్యాగం చేయడానికి సిద్ధపడదని చెప్పు. నాకు అందం వద్దు, డబ్బొద్దు, ఇవేమొద్దు రాజు, నాకు నువ్వు కావాలి అంతే. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం రాజు, ప్లీజ్. ఏమైంది అంజలి నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? అరే మీరే అన్నారు కదా విడాకులు కావాలని చెప్పేసి, అందుకే విడాకులు ఇచ్చేసిన. అప్పుడు పంచాయతీలో కూడా అదంతా ఒప్పుకున్నా. మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత నువ్వే నాకు భర్తకు కావాలి, ఇదంతా నాకు ఏదొద్దంటాను. ఏమైంది అంజలి నీకు? ఏం చెప్పాలి రాజు, ఇంకేం చెప్పాలి చెప్పు? నా కోసం నీ మీద నిందేసిన నా కోసం ఊరందరు ముంగట నీకు మొగతనం లేదని ఒప్పుకున్నావు. జీవితంలో నీకు పెళ్లి కాదని తెలుసు, నీ జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా నా కోసం నువ్వు ఒప్పుకున్నావు. నిన్నిక్కడ బాధ పెట్టుకుంటా అక్కడ నేను ఎట్లా సంతోషంగా ఉంటా అనుకుంటానో చెప్పు రాజు. నాకు వద్దు రాజు, నిన్ను బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేను. నాకు అట్లాంటి జీవితమే వద్దు. నీకు దండం పెడతా రాజు, నన్ను క్షమించు. మన ఇద్దరం కలిసే ఉందాం. ఏమైంది రాజు, ఇంకేం మాట్లాడతలేవేంది? ఏం మాట్లాడమంటావు అంజలి? మన ఇద్దరం మళ్ళీ కలిసి ఉండడు అస్సలు కుదరదు అంజలి. దీని గురించి నువ్వు మర్చిపో. ఎందుకు రాజు, ఎందుకు కుదరది? ఎందుకు కుదరదు రాజు? ఎందుకు కుదరదు చెప్పు రాజు, ఎందుకు కుదరది? అరే ఎందుకు కుదరదు చెప్పు రాజు. అంజలి నేను ఒకటి చెప్పన్నా, జనాలందరి ముందు నువ్వు నా మీద నిందేయలేదు, నిజమే నాకు మగతనం లేదని చెప్పి నేను ఒప్పుకున్నా. కానీ నిజమేంటిది? మీరు నా మీద నిందేసారు, నా నుంచి విడాకులు కావాలని చెప్పి అట్లా చేసారు. ఒకవేళ నేను ఇప్పుడు మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నా మీద వేసిన నింద అబద్ధం, నువ్వే కావాలని ఇదంతా చేసినావని జనాలందరూ అనుకుంటారు. అప్పుడు నువ్వే చెడ్డదానివి అయిపోతావు. ఈ ఊర్లో నువ్వు తలెత్తుకొని తిరగలేవు, ఇక్కడనే కాదు ఎక్కడ నువ్వు బతకలేవు అంజలి. నా మీద నింద పడిపోయింది అంజలి. నేను ఇప్పుడు ఈ ఊరు దృష్ట్యా నేను మగోని కాదు, నాకు అది పెద్ద ఫరక్ పడదు అంజలి. మా అంటే మగోని గురించి వాడు ఇంత పెద్ద తప్పు చేసినా కూడా ఒక 10 రోజులు మాట్లాడుకుంటారు, 4 రోజులు మాట్లాడుకుంటారు, ఇంకెక్కువ ఖాళీ ఉంటే సంవత్సరం మాట్లాడుకుంటారు, అంతే తప్ప ఆడపిల్ల కరెక్ట్ నడవకపోయినా తప్పు పట్టే జనాలు వీళ్ళందరూ. అందుకే అంజలి నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వే ఈ జనాల దృష్టిలో చెడ్డదానివి అయిపోతావు. అంజలి నువ్వు నా గురించి అస్సలు ఆలోచించక అంజలి. నీకున్న అందానికి ఖచ్చితంగా నేను నాకంటే గొప్పోడు, నాకంటే మంచోడు నేను పెళ్లి చేసుకుంటాడు. నువ్వు అన్నావు అందం పైసలు ఇంపార్టెంట్ ముఖ్యం కాదని చెప్పి. అమ్మాయికి అందాన్ని మించిన ఆస్తి లేదంజలి, ఖచ్చితంగా అది అవసరమే. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఖచ్చితంగా నువ్వు ఆనందంగానే ఉంటావు నా ఇంట్లో. కానీ ఈ ఊరందరి దృష్టిలో నీకు వచ్చిన పేరును చూసి నేను ఖచ్చితంగా ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది అంజలి. అంజలి నాకు సరిపోతుంది. నువ్వు ఇప్పుడు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు కావాలి, నిన్ను తప్ప నేను భర్తగా వేరే వాళ్ళని ఊహించుకోలేను చూడు, ఇది చాలు అంజలి. నాకు ఈ జీవితానికి చాలు. చివరి రోజైనా అంజలి నన్ను సంతోషంగా ప్రేమించింది, నన్ను ప్రేమిస్తానని చెప్పి ఒక మాట అన్నది, ఇది చాలు అంజలి. నాకు సరిపోతుంది. జీవితాంతం ఇదే గుర్తు తెచ్చుకొని ఇదే జ్ఞాపకాలను నేను బతుకుంటాను. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని ప్రతిరోజు నువ్వు బాధపడతావేమో అని చెప్పి ఆ బాధ నేను మోయలేను, భరించలేను అంజలి. ఇది కూడా ప్రేమే అంజలి, నిన్ను వదిలేసుకుని కూడా ప్రేమనే. ప్రేమ అంటే స్వార్థం కాదు, నువ్వే నాకు దక్కాలనుకోవటం కాదు. ప్రేమ అంటే త్యాగం. నా ప్రేమ త్యాగం కోరుకుంటాను, స్వార్థం కాదు. చాలా థ్యాంక్స్ అంజలి, నా కోసం ఇంత దూరం వచ్చి నన్ను ప్రేమిస్తానని చెప్పినందుకు. ఈ జ్ఞాపకాలతోనే జీవితాంతం బతికింది. హ్యాపీగా ఉంది అంజలి.